హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి ప్రభుత్వం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను నిర్వహించాలి అని భావించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం మెరిట్ లిస్టులను కంపల్సరీగా విడుదల చేయండి అంటూ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి త్వరలోనే ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి త్వరలోనే రాబోతున్నాయి. మరి ఈ మెరిట్ లిస్టులు విడుదలైన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి లిస్టు విడుదలవుతుంది. మరి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎంపిక అవుతారో అటువంటి అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అభ్యర్థులు సమర్పించే సర్టిఫికేట్స్ ను మరి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అంటూ ఆఫీసర్స్ అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్స్ అన్నిటిని చెక్ చేస్తారు. వీటిని క్రమ పద్ధతిలో చెక్ చేయడానికి ప్రభుత్వం ఒక చెక్ లిస్ట్ అనేది తయారు చేసి ఉంటుంది ప్రతి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. అదే విధంగా ఈ మెగా డిఎస్సి 2025 కూడా మరి సర్టిఫికెట్స్ ను వెరిఫై చేయడానికి ఒక చెక్ లిస్ట్ అనేది మరి తయారు చేయడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ ను మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క చెక్ లిస్ట్. మరి ఇందులో ఏ అంశాలు అడిగారు, ఆ అంశాలు ఏంటి అనేది అభ్యర్థులు ముందుగానే తెలుసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సాఫీగా జరగడం జరుగుతుంది. మొదటగా ఇక్కడ మనం చూస్తూ ఉన్న మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్ అని. మరి ఇందులో సీరియల్ నంబర్, డీటెయిల్స్ టు బి వెరిఫైడ్, రిక్వైర్మెంట్ యాజ్ పర్ నోటిఫికేషన్, రిమార్క్స్ బై వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎస్ నో అని ఇవ్వడం జరిగింది. మరి ఇందులో అభ్యర్థికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఎవరైతే ఆఫీసర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారో వారు వెరిఫై చేస్తారు మీతో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా. వాటిని పరిశీలించిన తర్వాత అవి కరెక్ట్ గా ఉంటే మరి మీరు ప్రొడ్యూస్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అని రాస్తారు. ఏవైనా మీరు ప్రొడ్యూస్ చేయనటువంటి సందర్భాలలో నో అని రాయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మరి ఏ అంశాలను వెరిఫికేషన్ ఆఫీసర్స్ చూడబోతున్నారు అనే సమాచారాన్ని మనం గమనించినట్లయితే మొదటగా అభ్యర్థికి సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్ లో మొదటగా అభ్యర్థి యొక్క పేరును గమనిస్తారు. అది 10వ తరగతిలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఉంటే ఎస్ అని రాస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నో అని రాస్తారు. ఇక ఫాదర్స్ నేమ్ అండ్ దెన్ మదర్స్ నేమ్ మస్ట్ మ్యాచ్ ఎస్ఎస్సి అండ్ అదర్ రికార్డ్స్. కాబట్టి 10వ తరగతిలో ఏ విధంగా అయితే మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది ఉందో లేదో మరి క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత మెగా డిఎస్సి ఐడి వెరిఫై ఇన్ ఆన్లైన్ పోర్టల్. అంటే మెగా డిఎస్సికి దరఖాస్తు చేసినప్పుడు మీకు ఒక ఐడి అనేది అంటే హాల్ టికెట్ నంబర్ అనేది కేటాయించడం జరిగింది. మరి ఆ ఐడి అనేది క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వెరిఫై ఇన్ ఆన్లైన్ పోర్టల్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి మరి వారి దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ లో మీ యొక్క సమాచారం మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ప్రకారం కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ ఆధార్ నంబర్, ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ యొక్క ఆధార్ నంబర్ ను క్రాస్ చెక్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా చేయడం జరుగుతుంది. అలా చేసిన తర్వాత ఎస్ఆర్ నో అనే ఆప్షన్స్ ఇస్తారు. మొదటిగా జనరల్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏజ్ కు సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏజ్ లో డేట్ ఆఫ్ బర్త్ అనేది మరి చూడడం జరుగుతుంది. ముఖ్యంగా మరి డిఎస్సి లో ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ లిమిట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ పరీక్షించిన తర్వాత అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు కరెక్ట్ గా అందులో ఉన్నారా లేదా ఏజ్ లిమిట్ అనేది చూడడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అనేది జూలై 1, 2024కు చెక్ చేయడం జరుగుతుంది. ఓసీ వారు అయితే 44 ఏళ్ల లోపు ఉండాలి. అంటే జూలై 1, 1980 కన్నా ముందు ఉండకూడదు, నాట్ బిఫోర్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి అంతకు ముందు పుట్టినటువంటి వారు కాకుండా తర్వాత వారు ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వారైతే 49 సంవత్సరాలు, నాట్ బిఫోర్ జూలై 1, 1975 అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కట్ ఆఫ్ డేట్ తర్వాత ఉన్నటువంటి వారే ఎలిజిబుల్. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. నెక్స్ట్ పీడబ్ల్యూడి 54, నాట్ బిఫోర్ జూలై 1, 1970, ఎక్స్ సర్వీస్ మెన్ యాజ్ పర్ రూల్స్ అని ఇవ్వడం జరిగింది. నోట్ క్యాండిడేట్ హూ ఆర్ బోర్న్ ఆన్ June 30, 1980 and before for OC, June 30, 1975 and before for EWS, BC, SC, ST,
June 30, 1970 and before for PWD are not eligible. కాబట్టి ఈ డేట్ కన్నా ముందు పుట్టినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ 10వ తరగతి మార్క్ లిస్ట్ ఆధారంగా మరి మీరు ఈ ఏజ్ లిమిట్ లో ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు. దీని తర్వాత లోకల్ స్టేటస్ లేదా నాన్ లోకల్ స్టేటస్ అనేది మరి అభ్యర్థి యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ తీసుకుంటారు. వాటి ఆధారంగా మరి మీరు లోకలా కాదా అనేది చెక్ చేస్తారు. చెక్ చేసి ఎస్ఆర్ నో అనేది రాయడం జరుగుతుంది. మరి లోకల్ 4 నుంచి 10వ తరగతి సర్టిఫికెట్స్ ఆధారంగా చెక్ చేస్తారు. తర్వాత ఒకవేళ టీఎస్ నుంచి మైగ్రేట్ అయినటువంటి వారు ఉంటే వాటికి సంబంధించిన వివరాలు చెక్ చేస్తారు. ఒకవేళ మీది ప్రైవేట్ స్టడీ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనే దాన్ని చెక్ చేస్తారు. ఇఫ్ ఎనీ కేసెస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇక్కడ పేర్కొన్నటువంటి ఈ 3 కాకుండా ఇంకేదైనా వేరే రేర్ కేసెస్ ఉంటే వాటిని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా వెరిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. మరి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లో మొదటగా 10వ తరగతి ఏ సంవత్సరం పాస్ అయ్యారు, ఏ బోర్డు ద్వారా పాస్ అయ్యారు, ఏ మీడియంలో పాస్ అయ్యారు, మరి ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇక్కడ చెక్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ బోర్డు, ఏ మీడియం, ఏ సబ్జెక్టులలో పాస్ అయ్యారు, మరి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఇంటర్మీడియట్ యొక్క పర్సెంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా రాసి వాటిని చెక్ చేస్తారు. తర్వాత డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ కు సంబంధించి ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, మరి గ్రాడ్యుయేషన్ లో ఏ సబ్జెక్ట్స్, గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవేవి ఉన్నాయి, మరి అది ఏ మీడియంలో చదివారు, దానికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఎంత అనేది ఇక్కడ రాసి చెక్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ పీజీటీ పోస్ట్ అని అంటూ ఉన్నారు. కాబట్టి పీజీటీ లేదా ప్రిన్సిపల్ ఇటువంటి పోస్టులకు అయితే పీజీ కూడా కావాలి. కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించిన వివరాలు చెక్ చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్ లో చేశారు, మరి ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, దాని పర్సెంటేజ్ ఎంత. ఒకవేళ ప్రిన్సిపల్ కు సంబంధించి అయితే ప్రిన్సిపల్ కు మరి పీజీ అనేది అవసరం కాబట్టి మరలా అదే పీజీ వివరాలు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, పర్సెంటేజ్ ఎంత అనే వివరాలు రాయడంతో పాటు ప్రిన్సిపల్ కు మరి ఎక్స్పీరియన్స్ అవసరం కాబట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ కు సంబంధించినటువంటి వివరాలు కూడా చెక్ చేస్తారు. మరి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టెంప్లెట్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ప్రిన్సిపల్ పోస్ట్ సెలెక్ట్ అయినటువంటి వారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మరి మనం గమనించాలి. తర్వాత ఫర్ రెఫరింగ్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్ పర్సెంటేజెస్ ఇన్ డీటెయిల్ గో త్రూ ద GOMS నంబర్ 15 అండ్ 16 SC డిపార్ట్మెంట్ April 19, 2025 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ పర్సెంటేజెస్ అనేవి కూడా మనకు ఇచ్చారు. కాబట్టి మరి 10th లో ఎంత ఉండాలి, ఇంటర్లో ఎంత ఉండాలి, డిగ్రీలో ఎంత ఉండాలి, పీజీలో ఎంత ఉండాలి అని మనకు పర్సెంటేజెస్ అన్ని కూడా నోటిఫికేషన్ లో ఇచ్చారు. కాబట్టి మరి GOMS నంబర్ 15, 16 లో ఏ విధంగా అయితే ఉందో వాటి ఆధారంగా పర్సెంటేజెస్ అనేవి మ్యాచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే DED, TTC లేదా స్పెషల్ DEDకి సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ బోర్డు కింద పాస్ అయ్యారు, మీడియం ఏంటి చెక్ చేస్తారు. తర్వాత BED లేదా స్పెషల్ BED ఈక్వివలెంట్ కు సంబంధించి మెథడాలజీ 1 ఏది, మెథడాలజీ 2 ఏది, మస్ట్ మ్యాచ్ పోస్ట్ అప్లైడ్ ఇన్ ఆన్లైన్ సబ్మిషన్. కాబట్టి మీరు ఏదైతే మరి పోస్ట్ కి సెలెక్ట్ అయ్యారో దానికి సంబంధించిన మెథడాలజీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తారు. తర్వాత డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్స్ మరి మీరు ఏదైతే మరి ఈ ఉద్యోగానికి అప్లై చేశారో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి మీరు పర్టికులర్ గా మరి కట్ ఆఫ్ డేట్ కన్నా ముందుగానే పూర్తి చేశారా ఆ డేట్ ను మరి చెక్ చేయడం జరుగుతుంది. ఆల్ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ అక్వైర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ మెగా DSC ఆన్లైన్ అప్లికేషన్ May 15, 2025. కాబట్టి May 15, 2025 కంతా మరి ఈ క్వాలిఫికేషన్స్ అని పూర్తి అయ్యిండాలి అనేది ఇక్కడ పేర్కొన్నారు. దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే టెట్ మార్క్స్ కు సంబంధించిన సమాచారం చెక్ చేస్తారు. టెట్ మార్క్స్ ను వెరిఫై ఇన్ ఆన్లైన్ పోర్టల్ ఆన్లైన్ లో వారు చెక్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే టెట్ మార్క్స్ రాసి ఉంటారో వాటిని మరి క్వాలిఫైయింగ్ ఓసీకి అయితే 90, బీసీకి 75, SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 60 మార్కులు. మరి టెట్ మార్క్స్ ఇక్కడ చెక్ చేసి SR నో అనేది రాస్తారు. దీని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. క్యాస్ట్ అనేది మరి ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3నా లేదా ఎస్టీనా, బీసీనా, బీసీలో BCAనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అనేది మరి మీరు ఏదైతే క్యాస్ట్ కేటగిరీ ఆన్లైన్ అప్లికేషన్ లో సబ్మిట్ చేయడం జరిగిందో దానికి మ్యాచ్ అవుతుందా లేదా, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జెన్యూనా కాదా, ఇటువంటివన్నీ కూడా చెక్ చేస్తారు. దాని తర్వాత పీడబ్ల్యూడి అభ్యర్థులు అయితే VH అయితే 40% కన్నా, OH అయితే నాట్ లెస్ దెన్ 40%, HH అయితే
70 decibel loss, hardness of hearing 60 to 70 decibel loss, autism, ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ, మెంటల్ ఇల్నెస్, మల్టిపుల్ డిసేబిలిటీ, వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద అప్లై చేసి ఉంటే దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ను క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మీరు ఏమైనా డిగ్రీస్ కానీ పీజీ కానీ ఫేక్ యూనివర్సిటీస్ నుంచి ఏమైనా చేశారా లేదా అనేది ఫేక్ యూనివర్సిటీ బోర్డ్ రికగ్నైజేషన్, అంటే ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ అనేది ఆల్రెడీ వాడుతూ ఉంటుంది. మరి ఆ ఫేక్ యూనివర్సిటీస్ ఏమైనా వాటి ద్వారా ఏమైనా డిగ్రీస్ పొందారా అనే విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్, ఫైనల్ గా మరి అన్ని క్రాస్ చెక్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్ కు ఎలిజిబుల్ అనేది ఫైనల్ ఎలిజిబిలిటీ స్టాటస్ అనేది కూడా చెక్ చేస్తారు. మరి చాలా మంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు కాబట్టి మరి మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేశారో ఆ వివరాలన్నింటినీ కూడా ఇక్కడ రాయమండం జరుగుతుంది. మరి ఆ పోస్టులకు సంబంధించి మరి ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీరు ఎలిజిబుల్ అయ్యారా, నాట్ ఎలిజిబుల్ అయ్యారా అనే, లేదా పెండింగ్ లో ఏమైనా పెట్టారా అనే విషయాన్ని ఇక్కడ ఫైనల్ గా రాయడం జరుగుతుంది. ఏదైనా పెండింగ్ లో పెట్టింటే మరి దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఫర్ వాంట్ ఆఫ్ ఎనీ క్లారిఫికేషన్ కోసం ఒక్కోసారి పెండింగ్ లో పెడతారు. మరి అటువంటి పెండింగ్ ఏమైనా పెట్టి ఉంటే దానికి సంబంధించిన స్టేటస్ ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అన్ని వివరాలు కరెక్ట్ గా ఉంటే ఎలిజిబుల్ అని రాస్తారు, లేకపోతే మరి నాట్ ఎలిజిబుల్ అని రాస్తూ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మరి రిజెక్ట్ చేస్తే ఏ కారణం చేత రిజెక్ట్ చేశారు అనే సమాచారాన్ని కూడా ఇక్కడ రాయాలి అంటూ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. టు బి క్లియర్లీ స్టేటెడ్ ఇన్ రిమార్క్స్ అండ్ ఆన్లైన్ స్పీకింగ్ ఆర్డర్ టెంప్లెట్ టు బి ప్రిపేర్డ్, అంటే రిజెక్షన్ కు సంబంధించిన టెంప్లెట్ ను, అంటే ఫార్మాట్ మొత్తం ఎవరైతే మరి వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వారు కంప్లీట్ గా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చారు. టోటల్ గా మనకి ఇక్కడ సిగ్నేచర్ 1, సిగ్నేచర్ 2, సిగ్నేచర్ 3 అంటూ ముగ్గురు కమిటీ మెంబర్స్ కు సంబంధించిన సిగ్నేచర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాక్సిమం గా ముగ్గురు మరి వెరిఫికేషన్ టీమ్ లో ఉండొచ్చు, లేదా ఇద్దరు కూడా ఉండవచ్చు అనమాట. మొత్తానికి మరి ఈ విధంగా ఏపీ మెగా డిఎస్సి 2025 చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. మరి చెక్ లిస్ట్ లో ఏవేవైతే అడిగారో వాటికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా అభ్యర్థులు మెగా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కల్లా సిద్ధం చేసుకుని ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ చెక్ లిస్ట్ ను ఒకసారి పరిశీలించండి, లేదా దీంట్లో ఉన్నటువంటి వివరాలను ఒకసారి మీరు డమ్మీగా ఎంటర్ చేసి పెట్టుకుంటే మరలా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు ఎంటర్ చేసేటప్పుడు ఈజీగా ఎంటర్ చేయవచ్చు. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించిన చెక్ లిస్ట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.